బయటికెళితే కాలుష్యమని భయపడతాం. ఇంటిని అత్యంత సురక్షిత ప్రదేశంగా భావిస్తాం. కానీ ఈ నమ్మకం నేడు చెదిరిపోతోంది. బయట గాలే కాదు, ఇంటి గాలి కూడా మన ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కిచెన్లో నుంచి వెలువడే పొగలు, ఏసీ గదుల్లోని శీతల గాలి, ఇంట్లోని దుమ్ము ధూళి, బూజు, ఫంగస్, నిత్యం వాడే ఫినాయిల్ వంటి క్లీనర్లు ఇవన్నీ నిశ్శబ్దంగా మన ఊపిరితిత్తులకు యమపాసాలుగా మారుతున్నాయి. వీటికి అదనంగా పెంపుడు జంతువుల నుంచి రాలే రోమాలు, ఇతర వ్యర్థాలు మనకు అలర్జీలు, తలనొప్పుల్ని బహుమతిగా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లోని గాలి నాణ్యత విషయంలో ఎలా జాగ్రత్త పడాలి? ఆసక్తికరమైన ఈ విషయం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి లోపలి గాలి సురక్షితం కాదని, ఊపిరితిత్తులకు నష్టం చేస్తుందనే వాదన నిజమేనా? సో ఇండోర్ పొల్యూషన్ లేదా ఇంటి లోపల ఉండే కాలుష్యం అనేది ఒకటి దుమ్ము పేరుకపోవచ్చు, లేదా ఇండ్లు కొన్నిసార్లు రోడ్డు పక్కన ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్ల దగ్గరగా ఉండటం వల్ల అక్కడ దుమ్ము కూడా ఇంటి లోపలికి వస్తుంది. అది కాకుండా ఇల్లు శుభ్రం చేసుకోవడానికి వాడే కెమికల్స్ అయితే ఏముంది, లేదా బండలు శుభ్రం చేసుకోవడానికి వాడే కెమికల్స్ అవుతుంది. వీటన్నిటి వల్ల కూడా ఇంటి వాతావరణంలో కూడా కాలుష్యం పెరిగిపోతుంది. దీనివల్ల కూడా కొన్ని రకాల జబ్బులు వస్తాయి. ముఖ్యంగా అక్యూట్గా అంటే ఎక్స్పోజ్ అయిన కొన్ని గంటలనే వాళ్ళకు కొంచెం ముక్కు ఇరిటేషన్ రావడం, గొంతు ఇరిటేషన్ రావడం, ఛాతంతా బరువుగా ఉన్నట్లు ఉండటం, ఇటువంటి కొన్ని జబ్బులు వస్తాయి. ఇవి కాకుండా క్రానిక్ అంటే లాంగ్ టర్మ్ ఈ ఇంటి వాతావరణం సరిగ్గా లేకుండా కంటిన్యూగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతే వాళ్ళకు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు కూడా వస్తాయి. అంటే క్రానిక్ బ్రాంకైటిస్ అని, ఒక్కోసారి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇంకొకసారి ఆల్రెడీ ఆస్తమా, సిఓపిడి ఉండే వాళ్ళ జబ్బులు ఉధృతం కావడం, ఇవన్నీ కూడా ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోతే ఇవన్నీ కూడా ఉధృతం అవుతాయి. కుక్కలు, పిల్లులు ఉన్న ఇళ్లలో పిల్లలకు ఆస్తమా ఎందుకు ఎక్కువగా వస్తుంది? సో ముఖ్యంగా ఆస్తమా ఉన్న వాళ్ళకు ఏమంటే వాళ్ళకు ట్రిగ్గర్స్ అనేటివి ఉంటాయి. ట్రిగ్గర్స్ ఏం చేస్తాయంటే ఆ ట్రిగ్గర్స్కు పేషెంట్ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళు అప్పటిదాకా ఉన్న ఆస్తమా ఉధృతం కావడము, లేకుంటే కంట్రోల్లో సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఉన్న ఆస్తమా కూడా మళ్ళీ సిమ్టమ్స్ రావడం మొదలవుతుంది. ఇందుకు కారణాలు ఏమిటంటే ట్రిగ్గర్స్ మెయిన్లీ డస్ట్తో ఉంటుంది. డస్ట్ కాకుండా కొన్ని రకాల పదార్థాలు, ఫుడ్ పదార్థాల వల్ల ఉంటుంది. ఇవి కాకుండా ఇంట్లో పెట్స్, అవి క్యాట్స్ కావచ్చు, డాగ్స్ కావచ్చు, ఇంకా వేరే పిజియన్స్ లాంటివి కూడా కావచ్చు. సో ఈ డాగ్స్, ఈ క్యాట్స్ వీటి నుండి రాలిపోయే వాటి వెంట్రుకలు ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది అన్నట్టు, ఇవి యాంటీజెన్గా పనిచేస్తాయి. సో ఆస్మా ఉండేవాళ్ళు ఈ రకంగా పెట్స్కి ఎక్స్పోజ్ అవుతే డెఫినెట్గా ఆ యాంటీజెన్ స్టిమ్యులేషన్ ఉంటుంది. వారి ఆస్తమా ఎక్కువ అవుతుంది. లేని వాళ్ళకు మళ్ళీ రావచ్చు, లేదా అప్పటిదాకా కంట్రోల్ ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ సిమ్టమ్స్ మొదలు కావచ్చు. కాబట్టి ఇంట్లో వీలైనంత వరకు పెట్స్ లేకుండా చూసుకోవడం మంచిది. మస్కిటో కాయిల్స్, అగరబత్తులు, రూమ్ ఫ్రెషనర్స్ వాసనలు సిగరెట్ పొగంత హానికరమని చెబుతుంటారు. నిజమేనా? చాలా వరకు మనం క్రానిక్ బ్రాంకైటిస్, సిఓపిడి ఎందుకు వస్తుందంటే వాళ్ళలో స్మోకింగ్ ఉంది, లేదా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు కంటిన్యూగా, అందుకే వస్తుందని అనుకుంటాము. కాకపోతే ఈ స్మోకింగ్ కానీ ఎక్కువగా పొల్యూషన్ ఎక్స్పోజ్ కాకుండా ఇంట్లో ఉండే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినా కూడా ఈ ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్ వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వాడే ఈ వంట పదార్థాలకు ఉపయోగించే కలప, బొగ్గు, వీటితో పాటుగా కొన్ని కెమికల్స్, దానితో పాటుగా ఈ మస్కిటోస్ రాకుండా వేసే కాయిల్ స్మోక్ కానీ, లేదా రూమ్ ఫ్రెషనర్స్ కానీ, ఇన్సెన్స్ స్టిక్స్ యొక్క స్మోక్ కానీ, అన్నీ కూడా ఈ స్మోకింగ్ రిలేటెడ్ డిసీజెస్కు దారితీస్తాయి. అంటే స్మోకింగ్ లేకున్నప్పటికీ కూడా ఈ రకంగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు కూడా క్రానిక్ బ్రాంకైటిస్, ఆస్తమాలు వచ్చే అవకాశం ఉంటుంది. సిఓపిడి అనేది ఒకప్పుడు ఓన్లీ స్మోకర్స్ డిసీజ్ లేదా మగవాళ్ళల్లో వచ్చేది అన్నట్లు అనుకునేవాళ్ళం. కానీ సిఓపిడి అనేది ఏ రకమైన పొగ ఎక్స్పోజ్ అయినా కూడా వస్తుంది. అది ఇంట్లో ఉండే పొగ అయినా, లేదా ఈ మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఊదుబత్తీలు, మస్కిటో కాయిల్స్, వీటి పొగ వల్ల కూడా క్రానిక్ బ్రాంకైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఆ వంటగది ఒకవేళ ఎగ్జాస్ట్ సరిగ్గా లేకపోయినా, వంట చేసినప్పుడు వెలువడే ఆ స్మోక్ అయినా, మరియు ఈ ఇన్సెన్స్ స్టిక్స్,
ఈ మస్కిటో కాయిల్స్, స్మోక్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉంటాయి కాబట్టి డెఫినెట్గా లేడీస్కు వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారు ఈ రకమైన స్మోక్ కాబట్టి వాళ్ళకు కూడా సిఓపిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎయిర్ ప్యూరిఫైయర్ నిజంగా గాలిని శుద్ధి చేస్తుందా? ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టుకోమని మేము కూడా సజెస్ట్ చేస్తుంటాం. ముఖ్యంగా రూమ్ వాతావరణం లేదా పడుకునే గది వాతావరణం సరిగ్గా లేనప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టుకోమని మేము కూడా సజెస్ట్ చేస్తాము. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లో కొన్ని స్టాండర్డ్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ కంపెనీస్ తెలుసుకొని వాడటం మంచిది. ముఖ్యంగా ఎయిర్ ప్యూరిఫైయర్లో హెపా ఫిల్టర్స్ అని అంటారు. ఈ హెపా ఫిల్టర్స్ ఉన్న ప్యూరిఫైయర్ వాడితేనే ఆ ఎయిర్ను అవి శుభ్రం చేస్తాయి. దాంట్లో ఉండే పర్టికులేట్ మ్యాటర్ని అవన్నీ అవి అబ్జర్వ్ చేస్తాయి. అవన్నీ వెళ్ళిపోవడంతో గాలి శుభ్రపరుస్తుంది. సో కరెక్ట్గా ప్యూరిఫైయర్లు మంచి కంపెనీవి, మంచిగా పనిచేసేటివి, హెపా ఫిల్టర్ ఉన్నాయి ప్యూరిఫైయర్లు తీసుకుంటే డెఫినెట్గా మనం పీల్చుకునే గాలి ముఖ్యంగా 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు ఆ ఎయిర్ డెఫినెట్గా ప్యూరిఫై అవుతుంది. సో దానివల్ల మనకు కొంత లాభం అయితే ఉంటుందండి. ఇంట్లో తేమ కారణంగా పెరిగే ఫంగస్తో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు వస్తాయా? తేమ వాతావరణం ఉండే ఇండ్లు లేదా గోడలు పచ్చిగా ఉండటము, అక్కడక్కడ తడి లీక్ అవుతూ ఉండడం, ట్యాపులు లీక్ అవుతుండడము, సీలింగ్స్ లీక్ అవుతుండడం, వీటి వల్ల ఏమవుతుందంటే గోడలు అవన్నీ తేమగా మారుతాయి. ఎప్పుడైతే తేమ ఎక్కువ అవుతుందో ఫంగస్ కొద్దిగా ఉన్నది కూడా అది మల్టిప్లై అయిపోయి ఫంగస్ బాగా ఆ గోడల మీద ఆ ప్లేస్లలో అంటుకొని ఉంటుంది. సో ఆస్తమా, సిఓపిడి ఇటువంటివి ఉన్న వాళ్ళు తడి ఉన్న ప్రదేశాలకు ఎక్కడైతే ఫంగస్ అయితే ఉంటుందో, నాచు అని అంటాం కదా, ఇవి ఎక్స్పోజ్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళ యొక్క లంగ్ డిసీజెస్ పెరుగుతాయి. అప్పటిదాకా ఉన్నవి పెరుగుతాయి. లేని వాళ్ళకు కూడా కొత్తగా ఫంగల్ న్యూమోనియా అని లేదా హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అని ఇటువంటి రకాల ఊపిరితిత్తుల జబ్బులు కూడా వస్తాయి. సో తేమ ఉండకుండా చూసుకోవడం చాలా అవసరం. ఇంటిలోని గాలి శుభ్రంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంట్లో గాలి పరిశుభ్రంగా ఉండాలంటే ముఖ్యంగా ఒకవేళ రోడ్ సైడ్ ఇండ్లు అట్లా ఉంటే బయటి దుమ్ము, ధూళి, కణాలు ఇంట్లోకి రాకుండా వీలైనంత వరకు విండోస్, డోర్స్ క్లోజ్ చేసి ఉంచాలి. ముఖ్యంగా పొల్యూషన్ ఎక్కువ ఉండే టైంలో. సో మార్నింగ్ కొద్ది టైంలో తెరుచుకోవచ్చు, మళ్ళీ ఈవినింగ్ కొద్ది టైంలో తెరుచుకోవచ్చు. కానీ ఎక్కువగా వీలైనంత వరకు తలుపులు మూసుకోవడం, కిటికీలు మూసుకోవడం లాంటివే చేయాలి. లేకపోతే పొల్యూషన్ బయట ఉన్నది లోపలికి వస్తుంది. ఇంకా ఇంట్లో వాతావరణంలో పొల్యూషన్ పెరగకూడదంటే ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయడము, ముఖ్యంగా బాత్రూమ్ క్లీనింగ్ అయితేనేముంది, ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ అయితేనే వీటికి కెమికల్స్ యూజ్ చేస్తారు. వీటి వల్ల కూడా పొల్యూషన్ పెరుగుతుంది. కాబట్టి వీటి కూడా వీలైనంత వరకు మినిమంగా వాడేలా చూసుకోవాలి. సో దీంతోపాటు వ్యాక్యూమ్ క్లీనింగ్, వెట్ మాపింగ్ ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఇంట్లో ఆస్తమా బాధితులు ఉన్నప్పుడు కర్టెన్లు, కార్పెట్లు, దుప్పట్లు ఎలా శుభ్రం చేసుకోవాలి? సో ఆస్తమా పేషెంట్లు కానీ లేకుంటే ఫ్రీక్వెంట్గా లంగ్ డిసీజెస్ వస్తున్న వాళ్ళు కానీ, అంటే కాఫ్, కోల్డ్ ఇటువంటి ఉన్న వాళ్ళు ఈ ముఖ్యంగా కార్పెట్లను వెట్ మాపింగ్ చేసుకోవడం లేదా వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసుకోవటము, ఈ పరుపులో దీనిలను వీలైనంత వరకు డ్రై వాటర్లో, హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవడం, వాటిని సన్లైట్లో పెట్టడం, వీటి వల్ల ఏమంటే వాటి మీద ఉండే ఈ డస్ట్ మైట్స్ ఇవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. సో ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవడం కొరకు క్లీనింగ్, వీలైనంత వరకు విండోస్ క్లోజ్ చేసుకోవడము, కెమికల్స్ వీలైనంత వరకు తక్కువ వాడుకోవటము, ఇంట్లో కొన్ని రకాల మొక్కలు కూడా పెంచుకుంటే అవి కార్బన్ డైఆక్సైడ్ను స్వీకరించి ఆక్సిజన్ వదులుతాయి. సో కొన్ని రకాల మొక్కలను కూడా ఇంట్లో పెట్టుకోవటము, వీలైనంత వరకు కెమికల్ స్ప్రేస్ ఇంట్లో ఎక్కువగా వాడకుండా ఉండటము, ఊదుబత్తీలు ఇటువంటి కొన్ని ధూపాలు ఇటువంటివి కూడా వేయకుండా ఉండటం వల్ల ఇంటి వాతావరణం మనం శుభ్రంగా పెట్టుకోవచ్చు. తరచూ అలర్జీలు, శ్వాస సంబంధ సమస్యలు వేధిస్తున్నప్పుడు ఇంట్లో గాలి నాణ్యత ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకోవాలి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రమైన గాలి, గది నిండా సరైన వెలుతురు, మంచి వెంటిలేషన్ మన ఆరోగ్యానికి ఉపకరించే తారక మంత్రాలివే.